హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 37. అప్పటికే స్నేహ సపర్యాల వల్ల కాస్త మత్తు వదిలిన అర్జున్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపి బెడ్ మీద తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె ఒడిలో తల పెట్టుకుని ఆమె చెయ్యి తన తల మీద పెట్టుకుని నిమిరించుకుంటూ, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా స్నేహ? నువ్వు లేకపోతే నేను మళ్ళీ ఒంటరివాడిని అయిపోతాను అని అన్నాడు. గుండెల్లో ఉన్న బాధ వల్ల కన్నీళ్లు ఉబికి వస్తూ ఉంటే ఇంకా ఉన్న మత్తుకి రెప్పలు భారంగా వాలిపోతూ ఉన్నా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అర్జున్ మాటకి ఒక్కసారిగా స్నేహ మనసు భారంగా మారడంతో ఇంకేం ఆలోచించకుండా తన ఒడిలో అర్జున్ జుట్టులోకి వేలు పోనిచ్చి ప్రేమగా తల నిమురుతూ ఉండేసరికి మత్తులో మనసులో ఉన్నదంతా బయటపడుతుంది అంటారు కదా మరి. అలా అర్జున్కి స్నేహ ప్రియమైన స్పర్శ తగిలేసరికి మత్తులో మూలుగుతూనే స్నేహ మరో చెయ్యి తీసుకుని తన గుండెల మీద పెట్టుకుని, నీ మీదున్న ఇష్టం ప్రేమగా ఎక్కడ మారుతుందో అన్న నా భయం ఇంత తొందరగా నిజమవుతుందని నేను ఊహించలేదు స్నేహ అని అనగానే ఆ మాట విన్న స్నేహ గుండె వేగం అమాంతం పెరగడమే కాదు, సంతోషంలో కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఆ సంతోషాన్ని బ్రేక్ చేస్తూ అర్జున్ తాగున్నాడు అన్న విషయం మళ్ళీ గుర్తుకు రాగానే ఒక్కసారిగా తనకి గుండెల్లో చిన్నగా నొప్పి అయితే మొదలయ్యింది. ఎందుకంటే అర్జున్ మనసు స్నేహాన్ని ఇష్టపడడం మాత్రమే కాదు, స్నేహాన్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం తెలుసుకోవాల్సింది అర్జున్. అది కూడా అర్జున్ పూర్తి స్పృహలో ఉండగా. కానీ ఇప్పుడు అర్జున్ ఉన్న పరిస్థితికి స్నేహ నిరాశగా అర్జున్ వైపుకే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో అర్జున్ మళ్ళీ మాట్లాడుతూ, నిజానికి నీ మీద నా ప్రేమ వాతావరణం, నేనున్న పరిస్థితులు, నేను బాధ పెట్టిన నేను నీకు సరిపోను అని, నా జీవితంలో ఆడదానికి చోటు లేదు అని నా మనసుని మెదడుని బాగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అందుకే ఇప్పటికీ నేను నీ మీదున్న ప్రేమను ఒప్పుకునే పరిస్థితిలో లేను స్నేహ. ఆ ప్రేమకు అభిమానం ఇష్టమన్న ముసుగు వేసి నీ నీడలా బ్రతుకుతూ ఉన్నాను. కానీ అది ప్రేమ అని ఒప్పుకుని నీతో కలిసి అందరి భార్య భర్తల్లా హ్యాపీగా బ్రతికేంత ధైర్యం నాకు లేదు స్నేహ. అలా అని నీ నుండి దూరంగా కూడా ఉండడం నేను తట్టుకోలేను. నీ మీద నా పిచ్చి ఎంతగా పెరిగిపోయింది అంటే నీకేదైనా చిన్న గాయమైనా ఆ నొప్పిని నేను ఫీల్ అయ్యే అంతగా, నీకేదైనా బాధ కలిగితే దానికి నేను బాధపడే అంతగా, నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ ప్రాణం తీసేయాలి అనిపించేంతగా, నీ సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే అంతగా. కానీ నీ కోసం ఏం చేసినా, నువ్వంటే నా మనసులో ఎంత ప్రేమ ఉన్నా అది బయటికి చెప్పలేని పరిస్థితి నాది స్నేహ. నాలో ఉన్న భయాలు నన్ను వాటిని దాటి నిన్ను చేరుకునే ప్రయత్నం కూడా చెయ్యనివ్వట్లేదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు స్నేహ. వదిలి వెళ్ళిపోవు అన్న నమ్మకం నీ మీద నాకున్నా సరే, నా ఇన్సెక్యూరిటీని దాటి నేను నిన్ను భారీగా అంగీకరించలేకపోతున్నాను స్నేహ అని అంటూ అప్పటికే ఉదయం నుండి బాగా అర్జున్ అలసిపోవటం వలన నెమ్మదిగా గాఢ నిద్రలోకి అయితే జారుకున్నాడు అర్జున్. అప్పటికే అర్జున్ మాటలకి గట్టు తెగ్గిన గోదావరి నదిలా స్నేహ కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. కారణం, ఇన్ని రోజులు కేవలం అర్జున్ మనసులో స్థానం దొరికితే చాలు అని మాత్రమే ఆశపడింది స్నేహ. కానీ అర్జున్ పైకి కఠినంగా ఉన్న మనసులో తన మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడు అని తెలియగానే మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటే అర్జున్ మనసులో మార్పు మాత్రమే కాదు, తను ఎట్టి పరిస్థితుల్లోనూ అతను వదిలి వెళ్ళను అన్న నమ్మకం కూడా అర్జున్లో బలంగా కలిగించాలి అని దృఢంగా నిర్ణయించుకుంది స్నేహ. ఇన్ని రోజులు మనసులో దాచుకున్న బాధ అంతా బయటపెట్టి బాధపడడం వలన వాడిపోయిన అర్జున్ మొహాన్ని తన చీర కొంగుతో నీటిగా తుడిచి మొదటిసారి ధైర్యంగా ప్రేమగా అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇక మీ నవ్వు చాలా బాగుంది అర్జున్ గారు. ఇక నుంచి ఆ నవ్వు ఎప్పుడు మీ పెదాల మీద ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని మరోసారి ప్రేమగా అర్జున్ నుదుటి మీద ముద్దాడి నెమ్మదిగా అర్జున్ని బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అక్కడి నుండి కదలబోయింది స్నేహ.
కానీ ఇంతలో తన పైట కొంగు ఎవరో లాగినట్టు అనిపించి వెనక్కి తిరిగిన స్నేహకు నిద్రలో ఉన్న చంటిబిడ్డ తల్లి కొంగు పట్టుకున్నట్టు అర్జున్ తన కొంగు పట్టుకుని నిద్రపోవటం చూడగానే అందంగా విచ్చుకున్నాయి స్నేహ పెదాలు. నెమ్మదిగా ఆ కొంగు విడిపించుకుని అభిమానంగా అర్జున్ తల నిమిరి అక్కడి నుండి తిరిగి తన రూమ్ కి వెళ్ళిపోబోతూ మళ్ళీ అర్జున్ చేతి గాయం చూడగానే బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్నేహకు. వెంటనే కిచెన్ లోకి వెళ్లి గోరువెచ్చని నీళ్లు పసుపు తెచ్చి అర్జున్ చేతి గాయాన్ని క్లీన్ చేసి పసుపు రాసి నిద్రలో అర్జున్ కి ఇబ్బంది కలగకుండా పిల్లో సెట్ చేసి అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోయింది స్నేహ. తను ఉంటున్న రూమ్ లోకి వెళ్ళిన స్నేహ అర్జున్ సడన్ గా ఎందుకు అంతలా తాగాడు, అసలు ఇంటికి ఎలా వచ్చాడు అని అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రకు దూరమయ్యింది తను. ఉదయం ఎప్పుడో 9 దాటాక ఒళ్ళు తెలియకుండా బాగా తల హ్యాంగ్ ఓవర్ తో తల పట్టుకుని ఆ తలనొప్పి భరించలేక అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు అర్జున్. అతను అలా అరిచిన మరుక్షణమే అతను ముందు మజ్జిగ గ్లాస్ తో ప్రత్యక్షం కావటంతో అది ఎవరు తెచ్చారో కూడా చూడకుండా గడగడ తాగేసి తొందరగా వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వాష్రూమ్ నుండి తన పని పూర్తి చేసుకుని వచ్చేసరికి తన రూమ్ ఖాళీగా ఉండడంతో కాసేపటి క్రితం తనకి మజ్జిగిచ్చిన చేతిని గుర్తు చేసుకున్న అర్జున్ కి ఆ గ్లాస్ ఇచ్చింది స్నేహాన్ని క్లారిటీ రావటంతో అప్పటికే తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే తల పట్టుకుని అక్కడే సోఫాలో కూర్చుండిపోయాడు. ఇంతలో తన తలలో ఎవరివో వేళ్ళు అర్జున్ కా స్పర్శ స్నేహాదే అని కళ్ళు తెరిచి చూడకుండానే గుర్తుపట్టాడు అర్జున్. అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అర్జున్ కి నిన్న ఉదయం లోకేష్ గారిని కలవటం, ఆయన అన్న మాట, ఆ తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రయత్నంలో డ్రింక్ చేయటం వరకే గుర్తుకు రావటంతో ఆ తర్వాత బాగా తాగటం వలన ఏం జరిగిందో ఎంతగా ఆలోచిస్తున్నా గుర్తు రాకపోవటంతో అసహనంగా కళ్ళు తెరిచి వెంటనే అక్కడ నుండి తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ కోపంగా ఉన్నాడు అని తన ప్రవర్తన చూడగానే అర్థం చేసుకున్న స్నేహ ఇక మారు మాట్లాడకుండా అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్ళిపోయి తన పనిలో బిజీ అయిపోయింది. ఇటు అర్జున్ కి ఆ తర్వాత ఏం జరిగిందో, తను ఇంటికి ఎలా వచ్చాడో ఎంతగా ఆలోచిస్తున్నా గుర్తుకు రాకపోవటంతో అసహనంగా పిడికిలి బిగించాడు. అర్జున్ కోపానికి ప్రతీకగా కాస్త తగ్గు ముఖం పట్టిన అతని చేతి గాయం మళ్ళీ రేగి రక్తం రావడం మొదలవటమే కాదు, ఈసారి నొప్పి కూడా తెలియడంతో గాయాన్ని చూసుకున్న అర్జున్ కి అక్కడ పసుపు కనిపించేసరికి నైట్ తను ఇంటికి ఎలా వచ్చాడో స్నేహకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అన్న నిర్ధారణకు వచ్చాడు. కానీ బలంగా ఒక నిర్ణయం తీసుకుని చాలా తొందరగా రెడీ అయ్యి మెరుపు వేగంతో కింద హాల్లో ఎవరున్నారు, తనని ఎవరు పిలుస్తున్నారు, తన కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు అన్న ఆలోచన కొంచెం కూడా మైండ్ లోకి రానియకుండా డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ లో బిజీ అయిపోయాడు అర్జున్. అర్జున్ ప్రవర్తనకు స్నేహ మనసు మాత్రమే కాదు, అతని ప్రవర్తనకు అలవాటు పడ్డ అశోక్ గారికి, గోకుల్కి కూడా ఎందుకో మొదటిసారి బాధగా అనిపించిన ఏదైనా టెన్షన్ లో ఉండుంటాడు అని లైట్ తీసుకున్నారు. స్నేహ మాత్రం మళ్ళీ అర్జున్ ప్రవర్తన అలా మారేసరికి మనసు కీడుని శంకిస్తూ ఉంటే అలాంటిదేమీ జరగకూడదు అని దేవుణ్ణి గట్టిగా వేడుకుని నిన్న తనకు వచ్చిన ఆర్డర్స్ కోసం క్రాఫ్ట్ చేసే పనిలో పడింది స్నేహ. ఆఫీస్ కి చేరుకున్న గోకుల్ అర్జున్ క్యాబిన్ లో అడుగుపెట్టాడు. అప్పటికే అర్జున్ మంచి ఫైర్ మీద మేనేజర్ ని చెడమడా తిడుతూ కోపంతో నిప్పులు కక్కుతూ కనిపించేసరికి అర్జున్ ది టెన్షన్ కాదు మూడ్ ఆఫ్ అని అర్థమైనా చప్పుడు చేయకుండా అక్కడ నుండి తిరిగి తన క్యాబిన్ కి జారుకున్నాడు మెల్లగా గోకుల్. ఆ రోజు నైట్ ఎప్పటికో ఇంటికి చేరుకుని కనీసం స్నేహ తనతో మాట్లాడడానికి ట్రై చేసినా కనీసం అర్జున్ ను ఆమెకు అవకాశం కూడా ఇవ్వకుండా తన రూమ్ లోకి వెళ్ళడమే, డోర్ లాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి ఆకలితో ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రపోయాడు ఏమీ తినకుండా. అర్జున్ది అదే వరుస వారం రోజులు గడిచింది. అర్జున్ స్నేహతో మాత్రమే కాదు గోకుల్తో కూడా మాట్లాడడం పూర్తిగా మానేసరికి ఆ ఇద్దరు అర్జున్ మీద కూడా చాలా బెంగ పెట్టుకున్నారు. గోకుల్
మీరా కసురుతూ కొంచెం పెట్టడం వలన కొంచెమైనా తింటున్నాడు గోకుల్. కానీ అర్జున్ తిండి సరిగ్గా తినకపోవడంతో స్నేహ కూడా అర్జున్ మీద బెంగ పెట్టుకుని తిండి తినడం మానేసింది. ఈ కొద్ది రోజుల్లోనే స్నేహ పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేయటమే కాదు, ఆమె తన పనిలో మంచి బిజీ అయినా ఆ సంతోషం మాత్రం స్నేహ మొహంలో ఏ మాత్రం లేకుండా పూర్తిగా నీరసించిపోయింది. అర్జున్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎందుకని అర్జున్ స్నేహ గోకులను దూరం పెడుతున్నాడు? మరి చూడాలి ఏం జరుగుతుందో.